నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తారు. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి. కానీ కాళ్ళ మీద పడే అంతలా ఎవరు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసినోళ్ళు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు. ఆయన ఇది సంపాదించుకున్నాడు. ఇంత గౌరవం సంపాదించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ఆయన ఒక ఎంగేజ్మెంట్కి వెళ్తే, బండ్ల గణేష్ కూతురు యొక్క ఎంగేజ్మెంట్కి పోతే అక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులంతా పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళకు మొక్కుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి వేరే రాష్ట్రం 10 సంవత్సరాలు అయిపోయింది. పార్టీషన్ 2014 కదా, ఇది 2024 కదా, 26 కదా, దాదాపు 12 ఏళ్ళు 2 భాగాలు అయిపోయి టీడీపీ పార్టీలో ఉన్న నాయకులంతా కూడా వేరే పార్టీలో లాగేసుకున్నారు. టీడీపీ పార్టీకి అక్కడ కొంత క్యాడర్ బేస్ ఉన్నప్పటికీ కూడా నాయకత్వం ఆ స్థాయిలో ఇప్పుడు అక్కడ లేకపోయినప్పటికీ కూడా వేరొక పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడి ఆ వెంపర్లాట చూస్తే, చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగడానికి వాళ్ళు చూపించినటువంటి వెంపర్లాట చూస్తే కింద నాకు ఆశ్చర్యం వేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రెస్పెక్ట్ని ఆయన సంపాదించుకున్నాడు. బేసిక్గా వాళ్ళు ఎవరు ఆయన కాళ్ళ మీద పడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు మంత్రులుగా చేసినారు, మాజీ మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలుగా చేసినారు. వాళ్ళకంటూ డబ్బు ఉంది, ఆర్థిక అన్ని బలాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ గౌరవం ఆయనకి ఎందుకు ఇస్తున్నారంటే కొంత ఆలోచించాల్సినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకులు పడడం కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆయన కాళ్ళ మీద పడ్డారు. ఇది గొప్ప విషయం. అంటే అది ఆయన సంపాదించుకున్న రెస్పెక్ట్ అంతే తప్ప ఇక్కడ వాళ్ళని తక్కువ చేయడానికో అదైతే ఏం లేదు. ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవం అది వాళ్ళ దగ్గర. చాలా చిన్న స్థాయి వ్యక్తులకు కూడా టికెట్ ఇచ్చేవాళ్ళంట తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు. వర్గాలతో కులాలతో సంబంధం లేకుండా అందరినీ కూడా దగ్గర తీసేటటువంటి తత్వం ఉండేదంట చంద్రబాబు నాయుడు గారికి. మేబీ దానివల్ల కావచ్చు ఈ రోజున ఆయన కాళ్ళ మీద పడి బహిరంగంగా మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది కెమెరాలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు వస్తే. అలా వాళ్ళు కాళ్ళకి దండాలు దశకాలు పెట్టేస్తే నాకైతే అయోమయం అనిపించింది. ఇంత సంపాదించుకున్నారు చంద్రబాబు. ఆంధ్రాలంటే సమంజసమే, కరెక్టే. పడతారు క్యాడర్కి వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరిస్తారు, అదంతా ఓకే. తెలంగాణకు సంబంధించిన నాయకుల గొప్ప విషయం.